హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాల్టి మన వీడియో ఏంటంటే, మనకు కొత్త ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే తల్లికి వందనం స్కీముకి సంబంధించి విద్యార్థులకు చూసుకున్నట్లయితే 15,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారనమాట. మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, లేదంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఎలిజిబుల్గా ఉన్నారో, ప్రతి ఒక్క విద్యార్థి అయితే ఈ అప్డేట్ గురించి అయితే తెలుసుకోవాల్సిందే. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరైతే వీడియోని బట్టి చూసాకైతే ట్రై చేయండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక రిక్వెస్ట్, మీకు తల్లికి వందనం స్కీముకి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా అప్లై చేయాలి, డబ్బులు అకౌంట్లు ఎలా పడతాయి, ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను మన ఛానల్లో అయితే. వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక్కసారి అయితే వీడియోలోకి వెళ్ళినట్లయితే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. తల్లికి వందనం స్కీముకి సంబంధించి చూసుకున్నట్లయితే 15,000 రూపాయలు అయితే ప్రతి విద్యార్థికి అయితే కొత్త ప్రభుత్వం నుంచి అయితే ఇవ్వబోతున్నారనమాట. దీనికి సంబంధించి మనకి ఇవాళ వచ్చిన అప్డేట్ ఏంటంటే, ప్రతి ఒక్క విద్యార్థి అట్ ది సేమ్ టైం మనకు చూసుకున్నట్లయితే విద్యార్థి ఒక తల్లి ఎవరైతే ఉన్నారో, తల్లి కూడా మనకు ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయితే చేయించుకోవాల్సి ఉందన్నమాట. ఇప్పటికీ చూసుకున్నట్లయితే చాలామంది అయితే ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయితే చేయించుకోండారు. మీకు మళ్ళీ కూడా ఈ తల్లికి వందనం స్కీమ్కి అప్లై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. కాబట్టి మీరు వెంటనే ఈ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి మీ పిల్లలు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ప్రతి ఒక్క మదర్ ఎవరైతే ఉన్నారో, ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది వెంటనే అయితే చేయించుకోండి మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్స్లో.